హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసరికి కుకింగ్ వీడియో అండి. నేను ఇవాళ వచ్చేసరికి పిజ్జా రెసిపీ చేస్తున్నాను అనమాట. ఎమ్మి పిజ్జా, హోమ్ మేడ్ పిజ్జా అనమాట. వెజ్ పిజ్జా చేస్తున్నాను నేను. ఓకే, ఫస్ట్ నేను చూపిస్తున్నాను కదా ఇంగ్రీడియంట్స్. మైనీస్ తీసుకున్నాను, పిజ్జా సాస్ తీసుకున్నాను, ఆనియన్స్, టొమాటో, చీజ్, ఇది వచ్చేసరికి మొజరెల్లా చీజ్ అండ్ పిజ్జా బేస్ తీసుకున్నాను అనమాట. ఓకే, అంటే అలాగా పిజ్జా బేస్ తీసుకున్నాను డైరెక్ట్గా. అండ్ ఇది వచ్చేసరికి చాలా చాలా హెల్తీగా, అంటే మనకి కొంచెం ఈజీగా అయిపోయింది అనమాట. ఇంట్లోనే చేసేసుకోవచ్చు. బయట అనేది అంటే జస్ట్ పిజ్జా బేసే తీసుకున్నాం కదా, బయట కొంచెం అజినోమోటో అలాంటివన్నీ కొన్ని యూజ్ చేస్తారు. కొంచెం మనకి అది మంచిది కాదనమాట. రెగ్యులర్ బేసిస్లో కరెక్ట్ కాదు, అది అప్పుడప్పుడు తినచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ అయితే పిజ్జా బేస్ తీసుకున్నాను అనమాట. దాని మీద ఇప్పుడు మైనీస్ అప్లై చేసుకుంటున్నాను. మైనీస్ అనేది కొంచెం అట్లా అప్లై చేసుకుంటున్నాను చూడండి. ఎక్కువ ఏం యూజ్ చేయను. అండ్ ఇక్కడ మీకు ముందే చెప్తున్నాను, మీకు కావాలంటే వేరే వేరే వెజిటేబుల్స్, ఐ మీన్ క్యాప్సికమ్ కలర్స్, అంటే ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఇట్లా మీరు డిఫరెంట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి నేను వెజ్ పిజ్జా కాబట్టి కొన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి స్వీట్ కార్న్ కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ మీకు కావాలంటే పన్నీర్ అని, ఇలా నాన్ వెజ్ లవర్స్ అయితే చికెన్ పిజ్జా, అలా మీరు ఏమైనా యూజ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చినవి. అండ్ ఇక్కడ నేను ఆరిగానో అలాంటివి కూడా చేయట్లేదు అనమాట. కొంచెం హెల్తీగా చేద్దాము, జస్ట్ కొంచెం మన క్రేవింగ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అండ్ హెల్తీగా ఉండాలి కాబట్టి ఎక్కువ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి నేను యూజ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిజ్జా సాస్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇది కూడా ఓవర్గా ఏమీ వేయట్లేదు, జస్ట్ కొంచెం అనమాట. ఫుల్ నీట్గా కూడా మొత్తం పిజ్జా మొత్తానికి మనకి ఫుల్గా అప్లై అయ్యేలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనకి అంటే ఎక్కువ చేసేసుకునేసరికి ఏంటంటే ఎక్కువ స్పైసీనెస్ అవుతుంది అండ్ అది మనకి అంత ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. అండ్ మా ఇంట్లో మా చెల్లి కూడా ఉంది కదా, కొంచెం తను కూడా తింటుంది, అందుకని నేను దాన్ని బట్టి చూసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీకు స్పైసీగా కావాలంటే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ పిజ్జా సాస్ కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అవి ఆప్షనల్ అనమాట, మీకు తగ్గట్టుగా మీరు అవన్నీ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను చీజ్ అనేది యాడ్ చేస్తున్నాను. చీజ్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాము. అండ్ ఇక్కడ కూడా నేను ముందు కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మనకి బాగా చీజీగా వస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ నాకు చీజీగా ఇష్టం అనమాట, అందుకని నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడ స్కిప్ చేసేసుకొని లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఇప్పుడు సాసెస్ అన్ని వేసిన తర్వాత కూడా నేను వేస్తున్నాను అనమాట చీజ్ అనేది. అండ్ నేను బ్లాక్ చీజ్ వాడాను, ఒకసారి బ్లాక్ చీజ్ వాడాను అనమాట. అండ్ స్లైస్ చీజ్ కూడా వాడాను. వాటి వల్ల ఎక్కువగా నాకు చీజీగా, అంటే బాగా చీజీగా రాలేదనిపించింది. సో ఇది ట్రై చేస్తున్నాను ఇప్పుడు. మొజరెల్లా చీజ్, చెడార్ చీజ్ అంటారు కదా, అది ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే కొంచెం బాగా వస్తుందేమో అని ట్రై చేస్తున్నాను. ఓకే, చూద్దాం. ఇది అయినా మనకి అలాగ చీజీగా బాగా ఎంతవరకు సాగి వస్తుంది కదా, అట్లా ఇదైనా వస్తుందో లేదో చూద్దామని చెప్పి కొత్తగా ట్రై చేస్తున్నాను. మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తాను. ఓకే, మనం చూద్దాము. ఓకే, నేను ఇది చీజ్ అనేది యాడ్ చేసేసాను చూడండి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేసే వెజిటేబుల్స్ ఆనియన్, టొమాటో అండ్ స్వీట్ కార్న్, ఈ మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే చెప్పాను కదా, క్యాప్సికమ్, రెడ్ కలర్ క్యాప్సికమ్, ఎల్లో కలర్ క్యాప్సికమ్, గ్రీన్ కలర్ క్యాప్సికమ్, మష్రూమ్స్, పన్నీర్, ఇట్లా వెజ్ వాళ్ళు ఇలా పన్నీర్, మష్రూమ్ ఇలా వేసుకోవచ్చు. నాన్ వెజ్ వాళ్ళు చికెన్ని కొంచెం ఫ్రైలా చేసుకొని, అంటే రోస్ట్ ఫ్రైలా కాకుండా జస్ట్ ఫ్రైలా చేసుకొని వాటిని కట్ చేసుకొని ఆ పీసెస్ కూడా, అంటే మ్యారినేట్ చేసి చేసుకుంటాం కదా, అట్లా కూడా మనం ఆ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ పీసెస్ని మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసరికి ఇక్కడ చెప్పాను కదా చూడండి, ఓన్లీ ఆనియన్స్ అండ్ టొమాటోస్ మాత్రమే ప్రస్తుతానికి వేస్తున్నాను అనమాట. అంటే ఎక్కువ అవి క్యాప్సికమ్ అవి అయినా వేసుకోవచ్చు. మా ఇంట్లో అవి క్యాప్సికమ్ ఎక్కువగా తినరు, సో అందుకనే నేను ఇవి మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ తర్వాత వెజ్ కాబట్టి నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను. నాకు యాక్చువల్గా పన్నీర్ అంటే ఇష్టం, బట్ మా ఇంట్లో కొంత అంటే వెజ్ పిజ్జానే ఎక్కువ ఇష్టపడతారనమాట. సో నేను ఇంకా ఇదే చేస్తున్నాను, పన్నీర్ అవి ఏమి యాడ్ చేయకుండా. అండ్ అది ఒక డిఫరెంట్ పిజ్జా, అంటే ఇది ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. పైన వచ్చేసరికి మనం అవి మార్చుకొని వేసుకుంటాం అనమాట. పిజ్జా అని, మష్రూమ్ అని, అట్లా నాన్ వెజ్ వాళ్ళు చికెన్ అని, ఇట్లా డిఫరెంట్గా వేసుకుంటూ ఉంటారనమాట. అండ్ చూపిస్తున్నాను కదా, ఇట్లాగా ఆనియన్స్, టొమాటోస్ అవన్నీ వేసుకున్న తర్వాత, అండ్ నేను చెప్పాను కదా స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను.
ఇది వచ్చేసరికి నేను ఉడకబెట్టినవే వేసుకుంటున్నానండి. ఎక్కువగా అంటే మామూలుగానే మీరు వేసుకోవచ్చు, బట్ ఇలాగ ఉడకబెట్టినవి ఏంటంటే కొంచెం మనకి బాగా క్రంచీగా అనేది అనిపిస్తుంది. ఉడకబెట్టినవి కొంచెం అలాగా మనం ఇప్పుడు పెట్టేసుకుంటాం కదా. నేను వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకుంటాను అనమాట. సాల్ట్ వేసేసి గిన్నెని నేను ప్రీహీట్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసి పెట్టి కొంచెం సేపు ఒక 10 minutes దాకా ప్రీహీట్ చేసుకుంటే ఏంటంటే మనకి అది హీట్లో ఉంటుంది కాబట్టి ఇది కొంచెం తొందరగా అవుతుందన్నమాట. సో నేను అది ముందే ప్రీహీట్ చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ స్వీట్ కార్న్ అనేది కూడా యాడ్ చేసేసాను కదా. అండ్ ఇప్పుడు మళ్ళీ చీజ్ అనేది వేసుకుంటున్నాను. ఫుల్ లోడెడ్గా వేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా నాకు చీజీగా ఇష్టం అని చెప్పి. అండ్ ఇక్కడ మనకు ఒక ఛాలెంజ్ కూడా ఉంది కదా, సాగేలా వస్తుందా లేదా అనేది. అండ్ మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తానని కూడా చెప్పాను కదా. అండ్ రిజల్ట్ నేను ఒకేసారి చూస్తామన్నమాట. మీరు ఇంకా వీడియో ఎప్పుడు వస్తుంది ఇంకప్పుడు మీరు చూస్తారు, అండ్ నేను వీడియోలో చూసిస్తాను అనమాట. అంతే తేడా. సో మీరందరూ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఎవ్వరు కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు, జస్ట్ చూసి వెళ్తున్నారు. ఖచ్చితంగా ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు నేను అది చీజ్ అంతా కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ మా విజయవాడలో మీకు ఇంకా ఏమేమి కంటెంట్స్, ఇంకా ప్లేసెస్ అని, ఇట్లాగా రెసిపీస్ అని, ఇట్లా మీరు ఏం కావాలని నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే, ఇది చూసారు కదా, ఇట్లాగ మొత్తం లోడెడ్గా వేసుకుంటున్నాను అనమాట. చీజ్ అనేది మొత్తం ఇంకా మనకి ఆనియన్స్, టొమాటోస్ అవి ఏమీ కనిపించినంతగా వేసుకుంటున్నాను నేను. ఇంకా మనకి బాగా చీజీగా అనేది రావాలి కదా, సో ఇంకా అలాగా వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇందాక అది ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్నాం కదా ప్యాన్ని, దాంట్లో ఇంకా నేను ఆ సాల్ట్ వేసి ప్రీహీట్ చేశాను కదా. సో చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేసేస్తున్నాను. మీరు ఓవెన్లో అయినా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మాకు ఓవెన్ లేదండి. సో ఇట్లాగ నేను స్టవ్ మీదే డైరెక్ట్గా చేసుకుంటున్నాను అనమాట. సో మాడిపోకూడదని చెప్పి కింద మనం సాల్ట్ అనేది వేసుకుంటాము, అండ్ పైన ప్లేట్లో పెడతాను కాబట్టి సో మాడే ఛాన్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. అండ్ చూసారు కదా, ఇంకా అట్లా పెట్టేసి నేను ఇంకా లిడ్ పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు చూసారుగా వెరీ ఇంకా మనకి వేడిగా రెడీ అయిపోయింది. ఇంకా నేను బయటికి తీసాను చూడండి. ఇప్పుడు ఇంకా నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి మంచి ఛాలెంజ్ అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది చూడండి. తెలిసిపోతుంది ఎలా వచ్చింది ఏంటి అన్న సంగతి మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, ఎస్, మన ఛాలెంజ్ అనేది వర్కౌట్ అయ్యింది. చూడండి ఎంత చీజీగా వచ్చిందో. సో నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.